సో చూసారా ఆకులు ఎంత పెద్దగా వచ్చినాయో అది కూడా అడుగుతున్నారు చాలామంది. సో పెస్ట్ అనేది అందరికి వస్తుందండి, మేమేమి దానికి అతిథులం కాదు. సో మా చెట్టుకు కూడా చాలా పెద్ద పెస్ట్ వచ్చింది. సో అప్పుడు ఏం చేసాము అని అంటే నేను చాలా వాడాను, నీమ్ ఆయిల్ అవన్నీ వాడాను, బట్ రికవర్ అవ్వలేదు. సో ఏం చేసాము అని అంటే బయట ఉండే నర్సరీ నుంచి ఒక మనిషిని పిలిపి కొట్టి స్ప్రే చేశారు. సో ఒక 2-3 టైమ్స్ అప్పుడు రికవర్ అయ్యి ఇప్పుడు ఇంత హెల్దీగా మళ్ళీ ఇలా అయింది. 2-3 టైమ్స్ చేసాము. కంపల్సరీ ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఊరికే చెట్లను పెంచేసి వదిలేస్తే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా వాటిని చిన్నపిల్లల్లాగా చూసుకుంటేనే మనకు అవి గ్రో అవుతాయి. చాలా బాధపడ్డాం మేము. ఎవరైనా పెంచుకోవచ్చు ఈజీగా, బట్ బాల్కనీలలో అలా అయితే ఖచ్చితంగా పెరగదు. అవుట్ సైడే ఉండాలి. ఖచ్చితంగా సమ్మర్లో అయితే 2 టైమ్స్ వాటర్ ఖచ్చితంగా స్ప్రే చేయాలి. అయితేనే అటాక్ అయిందా, పెస్ట్ వచ్చిందా ఏమన్నా, అలాంటి పెస్ట్ వస్తే మాత్రం ఆకులు చాలా చిన్నగా అయిపోయి చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మనం గమనిస్తూ ఉండాలి. ఇలా నిండుగా అండ్ ఇలా ఇంత గ్రోత్ అయితే ఉండాలి ఎప్పుడు. దీనికి కావాల్సిన మనము ఏమంటారు సపోర్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తే అది గ్రో అవుతుంది. సపోర్ట్ ఇవ్వకుండా ఓన్లీ మొక్క గ్రో అవ్వాలంటే కూడా అవ్వదు, ఇంపాసిబుల్. మనం ఇక్కడ రూట్స్ ఎంత డెవలప్ అయితే, చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కటింగ్స్ ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. సో అంటే కటింగ్స్ ఇవ్వచ్చు, ఈజీనే ఇవ్వడము, బట్ ఎలా నాకు కొరియర్ చేయాలి ఇవన్నీ నాకు తెలియదు. బట్ ఏమన్నా మీకు తెలిస్తే నాకు సలహా ఇవ్వండి.